నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. జయప్రద గారు, కొన్ని కళలు భలే ఆనందాన్ని ఇస్తాయి. భలే వచ్చింద కళ మళ్ళీ గుర్తు తెచ్చుకుని 10 మందికి చెప్పుకొని సంతోషపడిపోతుంటాం. కొన్ని కళలు భయానకంగా ఉంటాయి. అందులో చనిపోయే వాళ్ళు కళ్ళలో కనపడటం, కావాల్సిన వాళ్ళు చనిపోయినట్టు కళ్ళలో కనపడటం, పాములు కనపడటం, ఆబ్వియస్ గా దయ్యాలు కనబడుతూ ఉన్నాయి, ఇట్లాంటివేవో కనబడుతున్నాయి, లేకపోతే ఫైర్ కనబడటం, బ్లడ్ కనబడటం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ఇవి భయానక. ఖచ్చితంగా కళ అంటే అసలు ఎట్లా సిగ్నిఫికెన్స్ ఏంటండి? ఏ కళకి ఎలాంటి సిగ్నిఫికెన్స్ ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటా. చెడు కళలు వస్తే వాటి అర్థం ఏంటి? వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? తప్పకుండా. అంటే కళలు అనేది ఒకప్పుడు కళలు అంటే బాగా అర్థమయ్యిందన్న. ఇవాళ కళలు అంటే టీవీలు చూస్తూ, ఫోన్లు చూస్తూ, దాంట్లో హారర్ షోస్ చూస్తూ మనం అలా నిద్రపోతే అవే కళ్ళలోకి వస్తాయి. సో అవి దాన్ని మనం భయం కింద భావించి అది కళ కింద భావించలేము. కళ అంటే పూర్వం ఎలా కళలు వచ్చామంటే, పూర్వము మనము ఏ విషయమైనా ఒక ఉద్యోగం చేస్తాం అనుకోండి. ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత ఆ బ్యాగ్ అక్కడ పడేసి కాస్త స్నానం అది చేసుకొని కాస్త ఇంట్లో మళ్ళీ ఆ పని ఈ పని అన్ని తెచ్చుకొని పొద్దున్న ఆఫీస్కి వెళ్ళడానికి బట్టలు గిట్టలు సర్దుకొని అలా ఉండి అలా పడుకుంటే ఆ కళ్ళు వచ్చాయి అనుకోండి, అది మనకి చెడు కళ్ళు వస్తే చెడు సంఘటన జరుగుతుందని, మంచి కళ్ళు వస్తే మంచి సంఘటన జరుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇది స్వప్న శాస్త్రంలో కూడా ఉంది. ఒక పుస్తకం, స్వప్న శాస్త్రం పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఇది స్వప్నాలు ఎన్ని వేలు ఉన్నాయి అనేది ఆ పుస్తకంలో చూస్తే అర్థమవుతుంది. అమ్మో ఇన్ని స్వప్నాలు వస్తాయని. ఒక్కొక్క స్వప్నానికి ఒక్కొక్క అర్థం ఉంది దాంట్లో. అలాగే చాలా మందికి పాములు బాగా కళ్ళలోకి వస్తాయి. తెల్ల పాములు, నల్ల పాములు, కొన్ని పరిగెత్తినట్టు, కొన్ని వెళ్ళిపోతున్నట్టు, కొన్ని కాటేస్తున్నట్టు ఎప్పుడు రాకూడదు. అది చాలా అంటే వాళ్ళకి జీవితంలో ఒక చెడు ఇన్సిడెంట్ జరగడానికి సిద్ధంగా ఉంది. వెంబడిస్తున్నట్టు వస్తే వెంబడించినా సరే రాకూడదు. వెంబడిస్తే అంటే చెడు సంగతి పక్కనే ఉంది, ట్రావెల్ చేస్తుంది. అది ఏ క్షణాన్ని పేలుతుంది అని అవకాశం. అంటే ఒక బాంబును పెట్టుకుంటే ఆ బాంబు ఏ క్షణాన్ని టైం అయిపోకుండా టప్పని పేలుతుంది. టైం బాంబు ఇలాంటి సంఘటన. సరే, ఈ ప్రశ్న నాకు అడగడం నాకు ఇబ్బంది, కానీ అడుగుతున్నాను. దాన్ని ఏదైనా హింసించడం, దాన్ని కొట్టి, దాన్ని ఏదైనా చేసే పరిస్థితి ఉంటే అది అట్లాంటి కళ వస్తే ఎట్లా? అలా రాకూడదు అన్న. అస్సలు వస్తే అది చాలా నాశనం. ఎటువంటి డేంజర్స్ అంటే అది మొత్తం మన ఫ్యామిలీలో ఎక్కడో మొత్తానికి పిల్లలు లేకుండా చాలా మంది బాధపడతారు చూడండి. అలాంటి ఇబ్బందులు ఉంటే ఆ దోషాల వల్ల తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది ఈ బాధ మీకు ఉంది అనేసి. మీరు ఆల్రెడీ ఇలా చేశారు అనేది చెప్తుందా కళ? చెప్తుంది. అంటే పూజలు బాగా చేసి మేమన్నీ చేస్తాం, మాకు ఇంకా పిల్లలు పుట్టలేదు, కలగలేదు, లేకపోతే వివాహం అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు అని మా అమ్మవారి దగ్గర మొరబెట్టుకున్నాం అనుకోండి, నిజంగా మీ పూజకి ఆవిడ కలిగిందంటే ఆవిడ స్వప్నంలో చెప్పేస్తుంది ఎందుకు జరిగిందో. నివృత్తి చేసుకోవాలి ఖచ్చితంగా. అది మనకి అంటే సంకేతాలు ఏంటంటే చేసుకోవడానికి, భయపడడానికి కాదు, అమ్మో రావద్దని కాదు, పడుకుంటే ఖచ్చితంగా వస్తాయి అండి. సో బాగా గుర్తున్నాయి ఈ విషయాలు, మనకు గుర్తున్నాయి అంటే అది సంకేతాలు. అంటే మనకి ఖచ్చితంగా చేయమని ఆవిడ సందేశం, మీరు ఇది చెయ్యండి. కొంతమందికి గుడికి వెళ్ళి ఒక అమ్మవారిని చూసినట్టు కనిపిస్తుంది. ఆ గుడి ఎక్కడ ఉందో తెలియదు వాళ్ళకి, అమ్మవారు ఎవరో తెలియదు, కానీ అమ్మవారు కనిపిస్తుంది, ఆ గుడి కనిపిస్తుంటుంది. సో వెళ్ళాలి ఆ గుడికి, ఆ గుడి ఎక్కడ ఉందో, అసలు ఏంటి ఆ గుడి, ఇందుకే ఆ గుడి ఏంటి అని చెప్పి. సో వీళ్ళు ఎప్పుడో పూర్వం ఆ గుడికి ముక్కు ఉంది, చెప్పటం, ఆ ముక్కు ఉంది, మీరు తీర్చుకోలేదు, అది తీర్చుకుంటే మీ పనులు అవుతాయి. సో ఆ గుడి ఎక్కడ ఉంది అని వాళ్ళ పెద్దవాళ్ళని అడిగితే ఈ గుడి అని చెప్పేసి. ఎందుకు స్వప్నంలో వచ్చే గుళ్ళు కొంతమందికి అసలు గుర్తుకొని ఉండవు, జనరల్ గా కొంతమందికి వస్తాయి. కానీ అమ్మవారి గుడి వచ్చింది గుర్తులేదు, ఏదో ఒక అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని, అమ్మ నాకు ఆ రూపంలో వచ్చింది అమ్మవారు, ఆవిడెవరో ఎక్కడో తెలియదు, నువ్వు దారి చూపించమ్మా అంటే ఈవిడ దారి చూపించే అవకాశం ఉంది, లేకపోతే ఆ అనుగ్రహం ఈవిడ దగ్గర నుంచి నివృత్తి అయ్యే అవకాశం ఉంటుంది. అంతేగాని ఆ అమ్మవారు కనబడలేదని ఇంకా వదిలేయకూడదు. ఏదో ఒక అమ్మవారి గుడికి వెళ్ళి నమస్కారం చేసి ప్రదక్షిణాలు చేసి కాస్త దారి చూపించమ్మా, ఎందుకు వచ్చింది ఇక్కడ, ఎందుకు అలా వచ్చిందో అని చెప్పేసి. కొంతమందికి బాగా పుష్పాలు, తర్వాత పాలు ఇలాంటివి కళ్ళలోకి వస్తుంటాయి, అవి మంచివే. చాలా మంది అంటే అలా వస్తే మంచిది కాదు అంటారు. పుష్పాలు వస్తే మంచిది కాదంటే మంచివి కళ్ళలోకి వస్తే అది మనకి చెడు జరుగుతుంది, చెడు కళ్ళలోకి వస్తే మంచి జరగడానికి అని చెప్పే పెద్దవాళ్ళు కొన్ని ఉన్నాయి, కానీ ఇవి కాదు. కరెక్ట్. ఒరిజినల్ ఏంటంటే ఏది మనకి వస్తుందంటే భగవంతుని అనుగ్రహం ఎలా ఉంటుందని కలిగేసేది కళ్ళ స్వప్నంలో. పుష్పాలు వచ్చాయంటే మనకి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని అర్థం. పాలు ఇవి పట్టుకొని వచ్చామంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనేసి. ఎప్పుడైనా సరే మనకు రాని కళ ఏంటంటే దిగంబరంగా మనకు కనబడకూడదు. బట్టలు లేకుండా, దిగంబరంగా అర్థం కాకపోవచ్చు, బట్టలు లేకుండా ఎవరు కనపడకూడదు, వాళ్ళకి వాళ్ళు
ఓహో వాళ్ళకి వాళ్ళు ఎవరైనా కనబడితే వాళ్ళకి అది ప్రాణగండం అని తెలుస్తుంది. అంటే వీళ్ళ ఆత్మీయులు అయితే అలా ఎవరికి కనిపించదు అన్న, ఎప్పుడు రాదు, జనరల్ గా ఎప్పటికీ రాదు. ఒకప్పుడు అలాగా వచ్చేవి. అంటే అప్పుడు ఈ జ్యోతిష్యం మీద కానీ వీటి మీద ఉండేది కాదు. ఇలా కళ వస్తేనే జ్యోతిష్యం దగ్గరికి పుస్తకం పట్టుకుని వెళ్ళి ఏమండి ఇలా వచ్చిందండి, ఒకసారి మా జాతకం చూడండి ఏం జరుగుతుందో అని అడిగేవాళ్ళు. అదర్వైజ్ మామూలుగా అయితే వెళ్ళేవాళ్ళు కాదు. అలా వాళ్ళకి వాళ్ళు దిగంబరంగా కనబడితే అది నష్టం. అంతమించి మిగతా కళ్ళన్నీ కొన్న సంకేతంలో ఇది చెయ్యండి, దీనివల్ల ఇది ఇబ్బంది. పాములు వెళ్ళిపోతున్నాయి అంటే మీ జాతకంలో కాలసర్ప దోషం తీరింది, అలా వెళ్ళిపోతుంది. సో మీకు ఇక్కడి నుంచి మీరు హ్యాపీగా ఫ్రీ అయ్యారు. మళ్ళీ పాపం చేయకండి. ఇప్పుడు పాపం అంటే ఎక్కడో కాదు, ఏదో మనిషి హింసించడం కాదు. ఒకరు భార్య భర్తలు కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఫోన్ చేసి నేను మా ఆయనతో డివోర్స్ ఇస్తున్నాను అనుకుంటున్నారు. సపోర్ట్ చేయకూడదు. ఈమె సపోర్ట్ చేసిందా ఈవిడికే పాపం, వాళ్ళకి ఏ భాగం ఉండదు. సలహా ఇచ్చిందా ఇంకా పాపం. నాయన ఎంతవరకు ఓర్పు ఉన్న వరకు మీ భార్య భర్తలు ఇద్దరు మీ అండర్స్టాండింగ్ మీరు చూసుకోండి అనే చెప్పాలి. మీ ఇద్దరు కలిసి ఉండని చూడండి, ప్రయత్నం చేయండి. లేదా నువ్వు నాకు చెప్పకు దయచేసి, చెప్పే ధైర్యం నీకు లేదనుకో, నాకు ఈ విషయాలు ఏం చెప్పకమ్మా, నేను ఆ విషయాల్లో నేను అనాలిసిస్ చేసి నీకేం చెప్పలేను అని చెప్పాలి. వదిలేయి, వాటికి సంబంధం లేదన్న అబ్బాయి అన్న అమ్మాయి అన్న ఈ మాటలు అంటే వాళ్ళకి ఈ జన్మ వివాహాలు అవ్వకపోవడానికి కారణం ఒక రీజన్. అది ఒక జన్మ ప్రారంభం కాదు, అది గత జన్మ ప్రారంభంగా మారిపోతుంది. అది మహాదోషం. అంటే భార్య భర్తల మధ్యలో గాలి కూడా దూరకుండా దగ్గరగా ఉండమని చెప్తారు. సో వాళ్ళిద్దరు దగ్గర కూర్చోమంటారు. ఏదైనా కార్యక్రమాలు చేస్తే వాళ్ళిద్దరు పక్క కూర్చోబెడతారు. ఇలా ఆపోజిట్ కూర్చోబెట్టి ఇలా పద్యం వెళ్ళామంటే అది దోషం, వాళ్ళు వెళ్ళకూడదు, కలిసి ఇలా కూర్చోబెట్టని చెప్తుంటారు. సో ఇలాంటి లక్షణాలు ఉన్నారు అంటే మన భారతీయ సంస్కృతం, మనం ఏదైతే సమాజ ధర్మాలు ఏమైతే ఉన్నాయంటే చాలా మంచి మంచి విషయాలు సైన్స్ పరంగా అన్ని చేస్తారు పెద్దవాళ్ళు, కానీ దాన్ని మనం మిస్యూజ్ చేసేస్తున్నాం. అలా కాదు ఇలాగా అనేసి అయితే ఏమైంది దాని సలహా ఇవ్వకపోతే నేను ఫ్రెండ్ కదా అని. ఫ్రెండ్ దేనికి ఇవ్వాలంటే బాగుపడ్డానికి ఇవ్వాలి, విడగొట్టడానికి ఇవ్వకూడదు. అలాగే ఇప్పుడు ఎవరో అబార్షన్ పిల్లలు ఇప్పుడు వద్దనుకుంటున్నాం, ప్లానింగ్ చేస్తాం, అబార్షన్ దాకా వెళ్ళట్లేదు, మేము పిల్లలు ఇప్పుడు వద్దనుకుని ప్లానింగ్ చేస్తున్నాం, దానికి ఏం పరిహారాలు తీసుకోమంటాం అని ఫ్రెండ్స్ అడిగారు అనుకుని సలహాలు చెప్పకూడదు. ఇవి అనవసరమైన మూట కట్టుకోవడమే కదా, అనవసరంగా మామూలుగా కాదు, ఇలాంటి వీళ్ళు చెప్పకుండా దూరంగా ఉండడం మంచిది. అసలు అలాంటి విషయాలు అలాంటి థాట్ ఉన్న వాళ్ళతో స్నేహంగా చేయకూడదు, ఎందుకంటే దుష్టులకు దూరంగా ఉండమని చెప్పారు. సో వీళ్ళు దుష్టులని కాదు, అలాంటి ఆలోచన ఉండడం దుష్టుల ఆలోచనే. ఇప్పుడు సంపాదన ఉండడము రావడం అనేది అదృష్టం అన్న యోగం అది. కానీ భగవంతుడు ఇచ్చే కొన్ని యోగం ఉంటాయి, అది వివాహము, తర్వాత మన పిల్లలు, అది భగవంతుడు ఇచ్చిన యోగం. మనకు ఆ యోగాలు ఉంటేనే మనకు పెళ్లి అవుతుంది, ఆ యోగం ఉంటేనే పిల్లలు పుడతారు. సో పిల్లలు బాగా అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళ పేరెంట్స్ మేము అని చెప్పుకునే స్థాయి తెచ్చుకున్నాం అంటే అది మన మహాజాతకులు. సో అలాంటి యోగ పురుషులు వచ్చే అవకాశం మనం కోల్పోతే ఆ ముహూర్తానికి కరెక్ట్. ఇక బ్లడ్ కనపడటం, ఫైర్ కనపడటం ఎట్లాంటి దాని సిగ్నిఫికెన్స్ ఏంటి? రక్తం కనిపిస్తే అది కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్. ఎందుకు అంటే మీరు ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ అని ఏంటంటే యాక్సిడెంట్లు కానీ దెబ్బలు తగిలే కానీ అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండమండి. ఆ రోజు కాస్త మంచి ఎదురు చూసుకుని వెళ్ళడం, లేదా అమ్మవారి దండం పెట్టుకుని కుంకుమ పెట్టుకుని వెళ్ళడం, లేదా ఆంజనేయం గుడిలోకి వెళ్తూ దారిలో ఆంజనేయం గుడిలో ప్రదర్శనలు చేసుకుని వెళ్ళడం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఫైర్ అయితే ఫైర్ అసలు రావద్దు నాన్న. ఫైర్ వస్తే అది మనుషుల్ని ఇంకా విడగొడుతుందని అర్థం. ఒక కుటుంబాన్ని విడగొట్టచ్చు, భార్య భర్త మధ్యలో గొడవలు రావచ్చు, ఏదైనా ఇబ్బంది రావచ్చు, అది ఏమైనా జరుగుతుంది. అలాంటివి రాకూడదు, జనరల్ గా రావు. ఇలాంటి కళలు ఎప్పుడు రావు. ఎవరికి వస్తాయి అంటే అది నిజంగా సిచ్యువేషన్ జరిగినప్పుడు. వాటర్ లో కొట్టుకుపోవటం, వాటర్ లో వెళ్ళిపోతున్నట్టు, ఇది మన ఆలోచన. అంటే మనం చాలా వీడియోస్ మూవీస్ లో అవి చూస్తుంటాం కదా, అవి మన మైండ్ లో ఉండిపోతాయి. అది ఆ మెమరీ మనం ఎప్పుడైతే రిలాక్స్ అవుతాం బాడీ ఆటోమేటిక్ గా ఈ సోల్ అవన్నీ గుర్తు చేస్తుంది. అవి కళ్ళ కింద లెక్క రాదు. వాటర్ చాలా మంది పైనుంచి కింద పడిపోయిన మెలకు వచ్చేస్తారు సడన్ గా, నేను పడిపోయాను అనుకుంటే వాళ్ళ మంచం మీద ఉంటారు, కానీ వాళ్ళకి అలా వస్తుంది. అవన్నీ ఏంటంటే వాళ్ళ ఊహ, అంటే వాళ్ళు చాలా ఎమోషన్ పర్సన్స్ వాళ్ళు. బట్ వాటర్ మరి సముద్రం రావటం లేకపోతే అలల్లో కొట్టుకుపోవడం ఇట్లాంటివి కూడా వస్తుంది. అది ఎమోషన్. అంటే వీళ్ళు బాగా ఎమోషన్ పర్సన్, వీళ్ళు బాగా మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేసి ఆ ఎమోషన్ వీళ్ళు కంట్రోల్ చేయగలరు. అంటే వీళ్ళు ఎమోషన్ పర్సన్ అని అర్థం. అంటే ఏ చిన్న విషయాన్ని తట్టుకోలేరు, దాన్ని భయంగా చూస్తారు, ఆందోళనగా పెంచుకుంటారు, దాని మీద ఆందోళన పెంచుకుంటారు అని అర్థం. సో వీళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా మెడిటేషన్ చేసి కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి, అది సంకేతం. సో మీరు చాలా నువ్వు ఎమోషన్ పర్సన్ అలా ఉండొద్దు, నువ్వు మెడిటేషన్ చేయి. అసలు కళలు అనే టాపిక్ తీసుకుంటే ఒక రోజు సరిపోదండి, అన్ని ప్రశ్నలు వస్తాయి, చాలా ఉన్నాయి కదా. మీరే చెప్పారు పెద్ద పుస్తకం. నేను ఎన్నో ఉంది. ప్రశ్నలు అడగాలని అనుకున్నాను, కానీ సమయాభావం కూడా చూసుకోవాలి కాబట్టి. బట్ కొన్ని మనం టూకీగా చెప్పాము. ఇంకా ఏమైనా మీరు ప్రత్యేకించి తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. మేడం చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు తప్పకుండా. ఎందుకంటే ఈ స్వప్నాల దర్శన పుస్తకం అనేది చాలా పెద్ద కళ, దాంట్లో బాగున్నాయి,
చేతబడి చేసే వాళ్ళు గుంచుకొని సో ఎందుకు తెలుస్తుందా? మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ ఉంది అని చెప్పడానికి కళ్ళలో మన సంకేతం వచ్చేస్తుంది. ఎలాంటి సంకేతాలు ఉంటాయి మాకు బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని తెలుసుకోవడానికి? ఖచ్చితంగా నల్లల రూపంలో ఉన్న మనుషులు, లేకపోతే వీళ్ళకి ఏదైనా పూసినట్టు కళ, లేదా అంటే అంటే ఏం పూసినట్టు తెలియదు అనమాట. తెలియకుండా అది ఏదో రాస్తున్నారు కానీ అది వీళ్ళు సెన్స్ చేయలేరు. ఏదైతే కళ గుర్తుండదో అది బ్లాక్ మ్యాజిక్ వల్ల. సో అంతేనంటే భగవంతుడి అనుగ్రహంతో వీళ్ళకి అది సిమ్టమ్స్ ఇస్తాడు, సిగ్నల్స్ ఇస్తాడు ఆయన. ఇంకా ఎట్లాంటి సంకేతాలు ఉంటాయి? ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఒక బాగా ఏడుస్తున్నట్టు, ఎవరు ఏడుపు అయితే వినిపిస్తుంది వీళ్ళకి, కానీ మనిషి కనబడరు. అది ఎవరికి అంటే వీళ్ళకే. అంటే మీకు అది చేశారో లేదు, నెక్స్ట్ మీరు ఏడవలసిన అవసరం ఉంది అనేసి చెప్పడం సంకేతం. ఇది బ్లాక్ మ్యాజిక్ సంబంధించింది. జనరల్ గా రాదు, కానీ చంద్రబాబు ఏడుపు వినిపిస్తుంది, నాకు ఏడుపు వినిపిస్తుంది అని వెతుకుతుంటారు వీళ్ళు. ఈ శరీరం అంతా వీళ్ళు వెతుకుతుంటారు. ఇక్కడ 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 అని అందరిని అడుగుతుంటారు, ఇక్కడ ఎవరు ఏడుస్తారు, ఎవరు అడగడం కాదు, వీళ్ళు ఏడుస్తారని వీళ్ళ కోసం చేస్తున్నారు. సో అది అంటే వీళ్ళు బాగా దేవుళ్ళు పూజ చేస్తే దేవుడు వీళ్ళకి ముందే చెప్తారు ఇది జరగబోతుంది అనేసి, దాన్ని పరిహారం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంది నాన్న, పరిష్కారం లేని సమస్య లేదు భూమి మీద. కాకపోతే మనం ఓపికగా వెతికి దాని పరిష్కారం చేసుకోవాలి, అంతేగాని భయపడడానికి లేదు. అమ్మో అయిపోయింది అయితే నాకు బ్లాక్ మ్యాజిక్ అయిందా అని కాదు. కొంతమంది సినిమాలు టీవీలో చూసుకుని వాళ్ళ మైండ్ లో వస్తాయి, దాన్ని మనం లెక్కేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇది బ్లాక్ మ్యాజిక్ అని కాదు, కానీ ఉన్నాయి. అవి లేకుండా ఏం లేవు, బ్లాక్ మ్యాజిక్ లేకుండా ఈ భూమి మీద లేదు, ఉంది. ఇవాళకి అది కంపల్సరిగా ఉంది. ఒక మనిషి నవ్వుతున్నాడంటే అది ఓర్వలేకపోతే అది దాన్ని వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేసేస్తారు, అది జరుగుతుంది. అది ఈశ్వరానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది కూడా కదా. ఆయన ఉన్నాడని నమ్మితే ఎటువంటి మ్యాజిక్ అయినా మనం భగవంతుడి దగ్గరగా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆయన ఖచ్చితంగా వాటికి సంకేతాలు ఇలా వస్తున్నాయి. ఇప్పుడు మనకి రోడ్ మీద వెళ్తున్నప్పుడు సిగ్నల్స్ పడుతుంటాయి, రెడ్ లైట్ పడుతుంది ఆగండి, గ్రీన్ లో పడుతుంది వెళ్ళండి. సో భగవంత్ దగ్గర అనుకో మనకి లైఫ్ అలా సిగ్నల్స్ పడుతుంటాయి. సో ఇది డేంజర్ జాగ్రత్త అని చెప్తుంది, భయపడట్లేదు. బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కళల టాపిక్ అనేది ఇందాకే చెప్పినట్టుగా చాలా పెద్ద టాపిక్ కాబట్టి ఇంకా ఏమైనా కళల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇందాక అన్నట్టుగా కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.